కార్ పార్కింగ్ మరియు గ్యారేజ్ కోసం 15 వాస్తు చిట్కాలు. మీరు గర్వించదగిన కారు యజమాని అయితే, కార్ పార్కింగ్ వాస్తుతో మీ ఆస్తిని రక్షించుకోండి. ఇంట్లో కార్ పార్కింగ్ కోసం సరైన వాస్తు అనేది సురక్షితమైన జీవితం కోసం మీరు తప్పనిసరిగా శ్రద్ధ వహించాల్సిన ముఖ్యమైన విషయానికి. కార్ల యజమానులందరూ తమ వాహనాలతో మంచి సమయం గడపలేరని ఒక సామెత ఉంది. వారు దురదృష్టకర సంఘటనలను ఎదుర్కొంటారు లేదా కాలక్రమేణా చాలా డబ్బును హరించే కారు మరమ్మతులను పునరావృతం చేస్తారు. కార్ పార్కింగ్ వాస్తు సూత్రాలు మీ జీవితంలో ఈ ఉపద్రవాల నుండి మిమ్మల్ని రక్షించగలవు. కాబట్టి, ప్రారంభించడానికి మీకు సహాయపడే ఉపయోగకరమైన గైడ్ ఇక్కడ ఉంది. మీ కారుకు అదృష్టం మరియు శ్రేయస్సు తీసుకురావడానికి ఈ సాధారణ వాస్తు చిట్కాలను అనుసరించండి. కార్ గ్యారేజ్ మరియు కార్ పార్కింగ్ వాస్తు కోసం 15 చిట్కాలు. మీ ఇంటిలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే, మీ కార్ పార్కింగ్ పై కూడా శ్రద్ధ అవసరం. మీరు చేయాల్సిందల్లా కొన్ని కార్ పార్కింగ్ వాస్తు సూత్రాలను అనుసరించడమే. సరైన దిశ. వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో కార్ పార్కింగ్ స్థలాన్ని కలిగి ఉండటానికి అనువైన ప్రదేశం నైరుతి మూలలో, పడమర లేదా దక్షిణ దిశలో ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఈశాన్య దిశలో పార్కింగ్ చేయకూడదు, ఎందుకంటే ఉత్తరం లేదా తూర్పు వారి స్థలానికి ఎటువంటి నిశ్చలమైన పదార్థాన్ని స్వాగతించదు. అయితే, గ్యారేజీ గోడలు సిమెంటుతో నిర్మించబడ్డాయని నిర్ధారించుకోండి. ప్రవేశ ద్వారం మరియు పార్కింగ్ లేన్. కార్ పార్కింగ్ వాస్తు ప్రకారం, పార్కింగ్ లేన్ కోసం ఉత్తమ దిశ తూర్పు నుండి దక్షిణం వైపుకు వెళుతుంది. మీ ఇంటికి కొన్ని వాస్తు పరిమితులు ఉంటే, పార్కింగ్ లేన్ పూర్తిగా మీ ఇంటికి కనెక్ట్ అయ్యేలా చూసుకోండి. ఏదైనా గ్యారేజీ లేదా కార్ షెడ్లో కనెక్టివిటీ లేకుంటే లేదా మిగిలిన భవనానికి బలహీనంగా కనెక్ట్ అయినట్లయితే అది దురదృష్టకరం. గ్యారేజ్ పరిసర ప్రాంతాలు. మీ ఇల్లు మరియు గ్యారేజీ మధ్యలో తగినంత స్థలం ఉండాలి. కార్ పార్కింగ్ వాస్తు ప్రకారం, పార్కింగ్ ప్రాంతం మరియు భవనం మధ్య తక్కువ స్థలం ఉండటం శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. మీ గ్యారేజ్ గోడ మరియు మీ కారు మధ్య మరియు కారు మరియు మీ ఇల్లు లేదా వాణిజ్య స్థలం మధ్య ఖాళీ ఉండాలి. పెద్ద కార్ పార్కింగ్ కోసం సరైన స్థలం. మీ కారు 5 సీటింగ్ ఏర్పాట్లకు మించి అనుమతిస్తే, మీకు కార్ పార్కింగ్ కోసం పెద్ద స్థలం అవసరం. నైరుతి పెద్ద కార్లను పార్క్ చేయడానికి అనువైన దిశ, ఎందుకంటే ఇది కారు యొక్క సుదీర్ఘ ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. అయితే, మీ ఆస్తిని కాపాడుకోవడమే మీ లక్ష్యం అయితే, కారును ఆగ్నేయ దిశలో పార్క్ చేయండి. కొత్త వాహనం కోసం కార్ పార్కింగ్ వాస్తు. కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకురావడానికి ముందు పూజ చేయాలని వాస్తు బాగా సిఫార్సు చేస్తుంది. కారుకు సంబంధించిన ప్రమాదాలు లేదా దొంగతనాలను నివారించడానికి మీరు ఏదైనా గురువారం వాహన పూజను కూడా చేయవచ్చు. మీరు మీ రవాణా విధానాన్ని తప్పనిసరిగా గౌరవించే విధంగా నియమం ఉంటుంది, కనుక ఇది మీ డ్రైవ్ నుండి ఇంటికి వెళ్లే ప్రతికూల శక్తిని విస్మరిస్తుంది. గ్యారేజీకి సరైన రంగు. కార్ పార్కింగ్ వాస్తు ఎల్లప్పుడూ ప్రతిదానికి సరైన రంగును చెబుతుంది. కార్ గ్యారేజ్ నియమాల కోసం వాస్తు ప్రకారం, తెలుపు, నీలం మరియు పసుపు రంగులు అనువైనవి. లేత రంగులు సానుకూల శక్తిని ప్రతిబింబిస్తాయి మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు స్పష్టమైన దృష్టిని అందిస్తాయి. అయితే, మీ గ్యారేజీని పెయింట్ చేయడానికి, మీరు బూడిద, ఎరుపు, నలుపు లేదా వైలెట్ వంటి ముదురు రంగులకు దూరంగా ఉండాలి. గ్యారేజ్ పరిమాణం. కార్ గ్యారేజీలు మరియు కార్ పార్కింగ్ వాస్తు నియమాల విషయానికొస్తే, బెస్ట్ సైజ్ గ్యారేజీకి కారు వైపు 2 నుండి 3 అడుగుల నడక దూరం ఉండాలి. ఇది గ్యారేజ్ స్థలంలో మెరుగైన కాంతి ప్రవాహాన్ని అనుమతిస్తుంది. శాస్త్రీయంగా, కార్ షెడ్ విశాలంగా మరియు గాలితో ఉన్నప్పుడు, అది జెర్మ్స్ మరియు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది. వాస్తు శాస్త్రంలో గ్యారేజ్ పరిమాణం ప్రాముఖ్యతను కలిగి ఉంది. వాకిలి. మీ ఇంటి వెలుపలి భాగం కార్ షెడ్కు పరిమితంగా ఉందా? ఇంటి కాంపౌండ్లో గ్యారేజీ నిర్మించడం మరియు కారును పార్క్ చేయడం అసాధ్యం. కార్ గ్యారేజ్ మరియు కార్ పార్కింగ్ వాస్తు దీనికి పరిష్కారం ఉంది. ఉత్తర మరియు తూర్పు దిక్కులు అనువైనవి. సమస్యను పరిష్కరించడానికి, మీరు ఉత్తర, తూర్పు లేదా ఈశాన్య దిశలో వాకిలిని నిర్మించవచ్చు. వాకిలి ప్రాంతం చుట్టూ బలమైన స్తంభాలను నిర్మించడానికి ఇది సరైనది. గ్యారేజ్ గేట్ యొక్క దిశ. కార్ గ్యారేజ్ మరియు కార్ పార్కింగ్ వాస్తు ప్రకారం, గ్యారేజీని తెరవడానికి ఉత్తమ మార్గం ఉత్తరం లేదా తూర్పు వైపు. మీరు ఆగ్నేయంలో గ్యారేజీని నిర్మించవచ్చు, కానీ గేటు ఉత్తరం వైపు తెరవాలి. ప్రదేశాన్ని మరింత అనుకూలంగా మార్చడానికి, గ్యారేజ్ గేట్ ఎత్తును ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం కంటే తక్కువగా ఉంచండి. అన్ని సందర్భాల్లో ప్రతికూలతను నివారించండి. సరైన కార్ పార్కింగ్ వాస్తు మరియు కొత్త నిర్మాణం మీకు ఆర్థిక భారం కావడం వల్ల కలిగే ప్రయోజనాలను మీరు ఇటీవల కనుగొన్నట్లయితే, మా వద్ద ఒక పరిష్కారం ఉంది. కార్ పార్కింగ్ దిశ.
శుభ్రత మరియు వస్తువుల కదలిక వంటి నిమిషాల మార్పులతో మీరు మీ కారు గ్యారేజ్ నుండి ప్రతికూల శక్తి ప్రవాహాన్ని తొలగించవచ్చు. అయితే మోటార్ బైకులు లేదా పెద్ద కార్లకు నియమాలు ఒకేలా ఉండవు. వారు గ్యారేజీలో వారి ఆదర్శ గృహంగా ఈశాన్య ముఖం పార్కింగ్ను ఇష్టపడతారు అనేది వారికి ఒకే ఒక సాధారణ విషయానికి. కార్ షెడ్ డిజైన్పై దృష్టి పెట్టండి. నేటి నిర్మాణ నమూనాలు చాలా ఆధునికమైనవి మరియు చిన్న మరియు పెద్ద ప్రదేశాలలో అద్భుతంగా కనిపిస్తాయి. వారు కారు పార్కింగ్ను అసాధారణ రూపురేఖలలో డిజైన్ చేస్తారు ఎందుకంటే ఇది ఇంటి దృక్పథాన్ని పెంచుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తరం లేదా తూర్పు దిశలో వాలు ఉన్న కార్ షెడ్ డిజైన్కు అనువైనది. వాస్తు ప్రకారం కార్ షెడ్ డిజైన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దక్షిణ దిశను నివారించండి. మీ మోటార్ బైక్ లేదా 4 చక్రాల వాహనాలను దక్షిణం వైపుగా పార్కింగ్ చేయడం మానుకోండి. వాస్తు ప్రకారం ఇది అగ్ని ప్రమాదం యొక్క అవకాశాలను ప్రేరేపిస్తుంది. మీ వాహనాన్ని ఈశాన్య దిశలో ఎప్పుడూ పార్క్ చేయకండి. మీ గ్యారేజ్ గోడ కాంపౌండ్ వాల్కి తాకకుండా చూసుకోండి. చిన్న అంశాలను నిర్లక్ష్యం చేయవద్దు. కార్ పార్కింగ్ వాస్తు ప్రకారం వాహనాన్ని ఎక్కువసేపు పార్కింగ్ చేయకూడదు. నెగటివ్ ఎనర్జీని దూరంగా ఉంచడానికి మీరు ప్రతిరోజూ కాకపోయినా కనీసం వారానికి ఒకసారి వాహనాన్ని ఉపయోగించాలి. అలాగే గ్యారేజీని శుభ్రంగా ఉంచండి. అదనంగా గ్యారేజీ యొక్క అత్యంత మూలలో ఎప్పుడూ ద్విచక్ర వాహనాలను పార్క్ చేయవద్దు. సరైన అంతరం కీలకం. వాహనం మరియు గ్యారేజ్ లేదా పార్కింగ్ ఏరియా గోడల మధ్య 2 నుండి 3 అడుగుల గ్యాప్ ఎల్లప్పుడూ ఉండాలి. ఇది మృదువైన కదలికకు సహాయం చేస్తుంది మరియు చుట్టుపక్కల గోడలను కొట్టకుండా కారు నిరోధిస్తుంది. అందువలన సానుకూల శక్తి ప్రవాహం ఉంటుంది మరియు కారు ఎల్లప్పుడూ దాని ఉత్తమ ఆరోగ్యంతో ఉంటుంది. 2 వీలర్ పార్కింగ్. తూర్పు ముఖంగా ఉన్న ఇంటికి ఈశాన్య మూలలో కాకుండా ఎవరైనా తమ ద్విచక్ర వాహనాన్ని ఏ ప్రదేశంలోనైనా పార్క్ చేయవచ్చు. ద్విచక్ర వాహనాలు లేదా సైకిళ్ల కోసం పార్కింగ్ గ్రౌండ్స్పై పెద్దగా ఒత్తిడి చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది మీ ఇంటిపై ఎటువంటి ముఖ్యమైన దుష్ప్రభావాన్ని కలిగించదు. వాస్తు శాస్త్రంలో ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం నిర్దిష్ట నియమాలు ఏవీ లేవు. కార్ పార్కింగ్ వాస్తులో చేయవలసినవి మరియు చేయకూడనివి. కార్ పార్కింగ్ వాస్తు ప్రకారం మీరు తప్పనిసరిగా అనుసరించాల్సిన మరియు చేయకూడని పనుల జాబితా ఇక్కడ ఉంది. వాహన పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం వాహన పూజ చేయడం కృతజ్ఞత మరియు గౌరవానికి చిహ్నం. వాహనం యొక్క భద్రతకు హామీ ఇవ్వడానికి పూజ సహాయపడుతుంది. వాస్తు ప్రకారం గ్యారేజీలో 2 నుండి 3 అడుగుల నడక స్థలం ఉండాలి. కార్ పార్కింగ్ వాస్తు ప్రకారం మీరు 1 కంటే ఎక్కువ కార్లను పార్కింగ్ చేస్తుంటే 2 కార్ల మధ్య దూరం 2 నుండి 3 అడుగుల వరకు ఉండాలి. వాస్తు ప్రకారం మీ గ్యారేజీని ఎప్పుడూ నలుపు, వైలెట్ లేదా గ్రే రంగులతో పెయింట్ చేయవద్దు. గ్యారేజ్ వాల్కు కాంపౌండ్ వాల్తో ఎప్పుడూ సంబంధం ఉండకూడదు. అంటే కాంపౌండ్ మరియు గ్యారేజ్ ఉమ్మడి గోడను పంచుకోకూడదు. మీరు మీ వాహనాన్ని కనీసం వారానికి ఒకసారి తరలించేలా చూసుకోండి. వాహనాన్ని ఎక్కువసేపు పార్క్ చేయడం వల్ల పరిసరాల్లో ప్రతికూల శక్తి ఉత్పన్నమవుతుంది. మీ వాహనాన్ని ఎప్పుడూ ఉత్తర మరియు తూర్పు దిశలో పార్క్ చేయకండి, ఎందుకంటే ఇది ఇంట్లో శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే పార్క్ చేసిన వాహనం నిశ్చల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కార్ పార్కింగ్ వాస్తు సారాంశం. మీరు తప్పక అనుసరించాల్సిన ఉత్తమ కార్ పార్కింగ్ వాస్తు చిట్కాల నియమాలను అనుసరించి మీరు మీ కారును సుదీర్ఘ జీవితకాలంతో సురక్షితం చేయవచ్చు మరియు భవిష్యత్తులో మరిన్ని కార్లను తీసుకురావచ్చు. వాస్తు నియమాన్ని అమలు చేయడం మీకు కష్టంగా అనిపిస్తే నిపుణులతో మాట్లాడండి. వాస్తు నిపుణుడు మీ ఆందోళనను అర్థం చేసుకుంటాడు మరియు దానిని ఎదుర్కోవటానికి సరైన మార్గాన్ని సూచిస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.